Audio Jungle. Audio Jungle. మన ఇంటి ముందరలో జేఎన్టీవీలు అవన్నీ పడతా ఉన్నాయి. చూసేయండి, వాళ్ళు ఇప్పుడు దింపుతున్నారు లారీలు, డీసీఎంలు అన్నీ జేఎన్టీవీల్స్, పిల్లలు ఆడుకునేటివి. తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ ఉంటున్నాయి, పిల్లలు ఆడతారు కదా, అవన్నీ వేస్తూ ఉన్నారు. మన ఇంటి ముందు, మన పొలంలో, మన ప్లేస్లోనే వేస్తున్నారు వాళ్ళు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఊరికి వెళ్ళాను కదా, ఉగాది పండుగ ముందు జాతర అవుతుందని చెప్పాను కదా మా ఊర్లో, మా ఇంటి పక్కలో. తర్వాత వచ్చేసి ఆ రోజు వచ్చేసి సండే, 4th డే నేను వెళ్ళి ఆ రోజుకి 4th డే 4 ఆ రోజుకి, సండే రోజుకి, థర్స్డే వెళ్ళాను సండే రోజు. తర్వాత వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు అయితే మార్నింగే ఉతికేస్తున్నాను. అక్కడ వాషింగ్ మిషన్ ఏం లేదు కదా, చేతున్నే ఉతికేస్తున్నాము. తర్వాత వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అయితే ఏదో టిఫిన్ చేసేసాము. తర్వాత మా వారెళ్ళి మటన్ తీసుకొచ్చాడు. మటన్ అయితే పొయ్యి మీద వేసేసాను, తొందరగా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం మార్నింగ్ రైస్ అంటే మా ఆఫ్టర్నూన్ వండుకోవచ్చు. కర్రీస్ చేసి పెట్టామనుకోండి, నేను ఇక్కడ హైదరాబాద్లో అయినా కూడా టిఫిన్ చేసేటప్పుడే కర్రీస్ చేసి పెడతాను. తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ రైస్ కడిగి పెట్టి తినే ముందు అన్నం అయితే వండుకుంటాము. ఇదైతే మన ఇక్కడ నుంచే తీసుకెళ్ళాను అక్కడికి. కారం నేను సంవత్సరంకి సరిపడా కొట్టిస్తాను. నాకు అన్నీ ఆ గిర్న ఆమెనే కొట్టిస్తూ ఉంటుంది, పొడి ఇస్తుంది నాకు, అన్నీ ఆమెనే చూసుకుంటుంది. మిరపకాయలు తీసుకురావడము, తొడిమెలు తీయడము నేను మన ఛానల్లో కూడా పెట్టాను. తర్వాత వచ్చేసి నాకు కారం చేతికి ఇస్తుంది ఆమె, బాగుంటుంది. నేను ఒక 4 years అవుతుంది ఆమెతో కారం కొట్టియబట్టి. సంవత్సరానికి సరిపడ నాకు, మా పాపకు సంవత్సరానికి సరిపడ కొట్టిస్తాను. కాకపోతే తొడిమెలు తీయడానికి అట్లా కూలర్లను పెట్టి తీపిస్తుంది కదా, దాని కాస్ట్ కూడా వేసుకుంటుంది. తర్వాత మటన్ అయితే పొయ్యి మీద వేసేసి ఇక్కడ కాఫీ అయితే తాగుతున్నాను. తర్వాత వచ్చేసి మా వారు తాగేశాడు. నేను ఇంకా బయట మంచిగా విజిల్ పెట్టేసి మటన్కి, ఇక బయట అయితే వాళ్ళు జాయింట్ వీళ్ళు అవన్నీ వేసేటోళ్ళు అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ కాఫీ అయితే తాగుతూ ఉన్నాను. ఇక్కడ లారీలు, డీసీఎంలు అయితే వచ్చాయి, ఒక 4-5 ఉన్నాయి లేండి డీసీఎంలు. తర్వాత వచ్చేసి ఇక్కడ జాయింట్ వీల్ ఉంది, పిల్లలు ఆడుకునేటివి ఉన్నవి, ట్రైన్ ఉంది, మళ్ళీ బ్రేక్ డ్యాన్స్ అనేది ఉంది. ఇంకా తర్వాత చిన్న చిన్న కార్లు లాగా అవి పిల్లలు ఆడతారు కదా, అవన్నీ ఇక్కడ ఉన్నవి. తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ చెట్టు కింద చూడండి, జనాలు అయితే రోజు వస్తూనే ఉన్నారు. మన ఇంటి వెనకాలనే ఇది. మన ఈనిడో మన కిటికీలకు వెళ్ళి లోపల నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళి తీశాను ఈ వీడియో అయితే. తర్వాత వచ్చేసి రోజు జనాలు వచ్చి మార్నింగ్ వస్తారు, ఆ చెట్ల కింద దేవుని దర్శనం చేసుకుంటారు, వంటలు చేసుకుంటారు, నైట్ కల్లా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ నేను కాఫీ తాగేలోపు మళ్ళీ మటన్ అయితే విజిల్ అయిపోయింది. కొంచెం కొబ్బరి పొడి వేసి మళ్ళీ ఉడికించాలి. విజిల్ తీసినప్పటే అప్పుడే కూర తీయొద్దు, మళ్ళీ కాసేపు సిమ్లో పెట్టి ఉడికించాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. లేదంటే కారం సరిగా ఉడకదు విజిల్తో తీసేసామనుకోండి. విజిల్ తీసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా కొంచెం కొబ్బరి పొడి అట్లా వేసి మళ్ళీ ఉడికించాలి దగ్గర పడే వరకు, అప్పుడే మటన్ టేస్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మటన్ కర్రీ అయితే అయిపోయింది. బాబాయ్కి అయితే పంపిస్తూ ఉన్నాను, మా వారు తీసుకెళ్తా ఉన్నాడు బాబాయ్కి కర్రీ వచ్చేసి మటన్ కర్రీ. తర్వాత మటన్ తీసుకెళ్ళి దారిలో ఫిష్లు కనిపించాయంట, కొన్ని ఫిష్లు కూడా తీసుకొని వచ్చాడు మా వారైతే. ఇక తర్వాత బాబాయ్కి ఒక 4 kilometers ఉంటుంది మా ఊరికి బాబాయ్ వాళ్ళ ఊరికి. బాబాయ్ అంటే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్. తర్వాత వచ్చేసి ప్లస్ మా అత్తకు తమ్ముడు కూడా అవుతాడు, అందుకే బాబాయ్ పిన్ని అనేదాన్ని నేను. తర్వాత ఇక మా వారు వెళ్ళిన తర్వాత ఇక్కడ బట్టలు మార్నింగే వేస్తాం కదా, గాలికి అప్పుడే ఆరిపోతూ ఉన్నవి. తర్వాత వచ్చేసి సరేలే ఇక అప్పుడు ఏం పని లేదు కదా, బట్టలన్నీ మడత తీసి పెడదామనేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి అప్పుడప్పుడు జనాలను చూస్తూ ఉన్నా, ఎంతమంది వస్తారు రోజు ఇంత, ఇలా ఎంజాయ్ చేసుకొని వెళ్తారు. మార్నింగ్ వస్తారు, కొందరు ఆటోలు, కొందరు కార్లు, కొందరు అలా చిన్న డీసీఎంలు అట్లా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ జాయింట్ వీల్ దగ్గర కూలోళ్ళు అయితే 7 members పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు వెంకటన్న మన ఇంట్లో పనిచేస్తాడు కదా, మన చేను చూసుకుంటాడు. అక్కడ లైన్స్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆ వెంకటన్న మన ఇంట్లో ఉంటాడు. తర్వాత అక్కడ చేను చూసుకుంటాడు, మా వారు లేనప్పుడు ఉన్నప్పుడైనా చూసుకుంటాడు. తర్వాత వచ్చేసి ఇదిగోండి, అవి దింపడానికైతే మస్తు టైం పట్టింది. 5:30 అయిపోయింది. నాకైతే బాగా జలుబు వచ్చేసింది వాటర్ చేంజ్ వల్ల.
తర్వాత వచ్చేసి అక్కడైతే మార్నింగ్ నుంచి వర్క్ జరుగుతుంది. అక్కడ జైంట్ వీల్స్, బ్రేక్ డాన్స్ అవన్నీ గేమ్స్ పిల్లలు ఎక్కియ వల్ల మార్నింగ్ నుంచి వర్క్ జరుగుతుంది కానీ ఇంకా అసలు ఏమి పని అవ్వలేదు. ఒక 14 మెంబర్స్ అక్కడ కష్టపడతా ఉన్నారు, చూసేయండి. వరకు కొలిక్కి రాలేదు అసలు. మొత్తం అన్ని కిందికి దింపడానికి ఆఫ్టర్నూన్ అయిపోయింది టైం. మార్నింగ్ నుంచి ఒక 7 మెంబర్స్ కూలర్లను పెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. చూస్తే లేవా రాలేవా, వస్తావా, నువ్వు వస్తావా? పోయి వస్తా. అట్లా ఏమన్నా వచ్చినాయి చూస్తా, ఏమేమి వచ్చినాయి. నేనైతే జాతరలోకి వెళ్తున్నాను. 6 అయింది టైం వచ్చేసి. ఆ రోజు సండే, తర్వాత ఏం పని లేదు అనేసి సాయంత్రం 6 o'clock అయితే నేను జాతరలో చూద్దాం ఏమేమి వచ్చినాయి. మనం ఇంటి పక్కనే కదా, చూద్దాము అట్లా టైంపాస్గా ఏమేమి వచ్చినాయి అంటే ఇంకా ఏమీ ఫుల్గా రాలేదు. గాజులు ఇక్కడ లేడీస్ కార్నర్లు, బ్యాంగిల్ స్టోరు, దండలు అవన్నీ అయితే షాపింగ్లో అయితే పడ్డవి. ఇంకా చాలా పడాలి, నిండుగా పడుతుంది జాతర అనేది, అది కూడా చూపిస్తాను. చాలా నిండుగా అవన్నీ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అవన్నీ కూడా షాపింగ్లు పడతాయి. తర్వాత వచ్చేసి గాజులు అవన్నీ ఏం డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేసి అలా వెళ్ళి ఇలా వచ్చాను. అక్కడ సాంగ్స్ అయితే భలే, ఎందుకంటే గుడి దగ్గరికి వెళ్ళాను కాబట్టి సాంగ్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అందుకే వాయిస్ అయితే నేనే ఇస్తున్నాను. రియల్ వాయిస్ పెడితే పాటలు చాలా ఎక్కువగా వస్తున్నాయి గుడి దగ్గర నుంచి. ఇక్కడ చాలా జనాలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, గాజులు వేసుకునేటోళ్ళు వేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఇక నేను చూసి మళ్ళీ ఇంటికైతే ఏమీ అంతగా రాలేదు. ఇంకా ఏమైనా సామాన్లు అవి ఇవి ఇదిగోండి జైంట్ వీల్ కోసం అయితే ఈ విధంగా రెడీ చేశారు. సుజాత, కుమ్మరి సుజాత, మనం కుండలకు వెళ్ళాం కదా ఆ రోజు, మనం కూరాడు పెట్టిన రోజు మన ఇంట్లో పనికి కూడా వచ్చింది. తర్వాత ఇక్కడ వెళ్ళినావు సుజాత అంటే నేను ఏదో తీసుకొని వచ్చాను జాతరలోకి వెళ్ళి. ఏంటి సుజాత ఇక్కడికి వెళ్ళావంటే, మేము కుండలు పెట్టారు వీళ్ళే పక్కలో, మా ఇంటి పక్కనే కుండలు. ఎవరెవరు పెట్టారంటే వేరే మంజుల వాళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టారమ్మా, 3 పెట్టారు అని చెప్తా ఉంది. వాళ్ళ పిల్లలే చెప్పులు చేతులు పట్టుకున్నవి. ఏంటంటే పిల్లలు వదిలిపెట్టిపోయారమ్మా, చెప్పులు చేతులు పట్టుకొని వెళ్తున్న పిల్లలు అని చెప్తా ఉంది. తర్వాత వచ్చేసి వీళ్ళందరూ 3 పెట్టుకున్నారు అక్కడ కుండలు. అయితే మా వారు ఊరికెళ్ళి బాబాయ్కి కర్రీ ఇచ్చి మధ్యలో ఫిష్ కలుస్తే తీసుకొచ్చాడు కొన్ని అని చెప్పాను కదా. నైట్ కొంచెం పులుసులాగా చేశాను, వేరేవి కొన్ని ఫ్రై చేశాను. ఇక నైట్కు పులుసు, చపాతీ అయితే చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్.